ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని రాజ్యసభ అని, హౌస్ ఆఫ్ పీపుల్ని లోక్సభ అని పిలుస్తారు. పార్లమెంటుకు సంబంధించిన ఆర్టికల్స్ పార్ట్ 5 చాప్టర్ 2లో 79 నుంచి 122 వరకు ఉన్నాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్లో మెంబర్స్ కానప్పటికీ పార్లమెంట్లో భాగంగానే పరిగణిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలలో భారతదేశం ఒకటి. బ్రిటిష్ పార్లమెంటుని మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్గా పరిగణిస్తారు. మన పార్లమెంటరీ వ్యవస్థని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా ఎలక్ట్ అవ్వాలంటే ఏమేం అర్హతలు ఉండాలో ఇప్పుడు చూద్దాం. పార్లమెంటుకి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఆర్టికల్ 84 పార్లమెంట్ మెంబర్స్కి ఉండాల్సిన అర్హతల గురించి తెలియజేస్తే, ఆర్టికల్ 102 అనర్హతల గురించి తెలియజేస్తుంది. మొదటగా భారతదేశ పౌరుడై ఉండాలి. లోక్సభ సభ్యుడైతే 25 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యుడైతే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఓటర్గా రిజిస్టర్ అయి ఉండాలి. మరియు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలనుకున్న వ్యక్తి దేశంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు. ప్రభుత్వ ఆదాయం వచ్చే ఉద్యోగం చేయకూడదు. గవర్నమెంట్ కాంట్రాక్టులు, ప్రభుత్వ రంగాల్లో భాగస్వామ్యం ఉండకూడదు. అవినీతి కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసివేయబడ్డ వాళ్ళు, ఎన్నికల్లో నేరాలకు పాల్పడి నిరూపించబడిన వారు, దివాలా తీసిన వాళ్ళు, క్రిమినల్ కేసుల్లో దోషిగా నిరూపించబడిన వారు, 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు పార్లమెంట్ స్థానానికి అనర్హులు. మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణలను ప్రోత్సహించేవారు, మనోవైకల్యం కలవారు, భారతదేశ పౌరసత్వం కోల్పోయిన వారు సభ్యుని ఎన్నిక చెల్లుబాటు కాదని తీర్పు వచ్చినప్పుడు పార్లమెంట్ స్థానానికి అనర్హులుగా ప్రకటించబడతారు. ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తి తన నామినేషన్ పత్రంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ 25,000 రూపీస్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 12,500 రూపీస్ చెల్లించాలి. పోటీ చేసే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ స్థానాలు పోటీ చేసినా ఒక సెక్యూరిటీ డిపాజిట్ సరిపోతుంది. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, వైవాహిక వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలి. ఈ విధంగా అర్హతలు కలిగి పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ఏ విధంగా సభలకు అటెండ్ అవుతారు, సభలో ప్రజల పక్షాన ఏ విధంగా మాట్లాడతారు, పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ సమావేశాల గురించి ఆర్టికల్ 85 చెబుతుంది. సంవత్సరానికి 3 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఈ 3 సమావేశాలు ఎప్పుడు జరుగుతాయంటే బడ్జెట్ సెషన్, మన్సూన్ సెషన్, వింటర్ సెషన్. ఒక్కొక్క సెషన్కి 6 నెలలు మించి గ్యాప్ ఉండకూడదు. పార్లమెంట్లో 8 క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. అందులో ఒకటి కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరగాలి, ఎన్ని రోజులు జరగాలి, ఎప్పుడు ముగించాలి అని ఈ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ప్రెసిడెంట్కి చెప్తే ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యులను సమావేశాలకు ఆహ్వానిస్తారు. ఈ విధంగా సభ్యులను సమావేశాలకు ఆహ్వానించడాన్ని సమ్మన్ అంటారు. ఇప్పుడు పార్లమెంట్లో తరచుగా వినబడే సమ్మన్ లాంటి కొన్ని పదాలకు అర్థాలను చూద్దాం. కోరం, సభ నడపడానికి కావలసిన కనీస హాజరును కోరం అంటారు. లోక్సభలో అయితే 55 మెంబర్స్, రాజ్యసభలో అయితే 25 మెంబర్స్ మినిమం హాజరవ్వాలి. అప్పుడే సభ స్టార్ట్ అవుతుంది. సభ స్టార్ట్ కాకముందు వేకెంట్గా ఉన్న స్థానాలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. మరియు ఎవరైనా సిట్టింగ్ ఎంపీ ఆర్ ఎక్స్ ఎంపీ ఆర్ ప్రపంచంలోని లీడింగ్ పర్సనాలిటీస్ చనిపోయినప్పుడు వారిని గురించి స్మరించుకొని మౌనం పాటించిన తర్వాత సభ స్టార్ట్ అవుతుంది. అడ్జార్న్మెంట్, సభలో గందరగోళాలు జరిగితే సభను కొంతకాలం వాయిదా వేస్తారు. దీనినే అడ్జార్న్మెంట్ అంటారు. లోక్సభలో అయితే స్పీకర్కి, రాజ్యసభలో అయితే చైర్మన్కి ఈ అధికారం ఉంటుంది. మరియు తిరిగి ఎప్పుడు సమావేశం స్టార్ట్ అవుతుంది అని స్పెసిఫిక్ టైం అండ్ డేట్ మెన్షన్ చేస్తారు. దీనికి పూర్తి విరుద్ధం అడ్జార్న్మెంట్ సైన్ డై. తిరిగి సమావేశం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని స్పెసిఫిక్ టైం అండ్ డేట్ చెప్పకుండా సభను వాయిదా వేయడాన్ని అడ్జార్న్మెంట్ సైన్ డై అంటారు. నెక్స్ట్ సిట్టింగ్. సాధారణంగా పార్లమెంట్ మార్నింగ్ సెషన్ 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. సభలో గందరగోళం జరగకుండా, వాయిదా పడకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా సభ జరిగితే సభ ఒక సిట్టింగ్లో జరిగింది అంటారు. అలా కాకుండా సభ ఒకసారి వాయిదా పడితే 2 సిట్టింగుల్లో, 2 సార్లు వాయిదా పడితే 3 సిట్టింగుల్లో సభ జరిగింది అంటారు. అలా సభ ఎన్నిసార్లైనా వాయిదా పడవచ్చు. ప్రొరోగ్, సమావేశాలు ముగిశాయి అని అఫీషియల్గా ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు. రిసెస్, సమావేశాలు ముగిసిన తర్వాత మరలా
నెక్స్ట్ సమావేశాలు స్టార్ట్ అవ్వడానికి కొంత టైం గ్యాప్ ఉంటుంది. ఆ టైం గ్యాప్ని రిసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెట్ సమావేశాలు ముగిశాక వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవ్వడానికి మధ్య గల ఖాళీ సమయాన్ని రిసెస్ అంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే సమ్మాన్ అండ్ ప్రొరోగ్ వీటిని ప్రకటించే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. అడ్జార్న్మెంట్ సైన్ డై వీటిని ప్రకటించే అధికారం స్పీకర్, చైర్మన్కి ఉంటుంది. సాధారణంగా పార్లమెంట్ మార్నింగ్ 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. ద ఫస్ట్ అవర్ ఆఫ్ ఎవ్రీ సిట్టింగ్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్ అవర్. 11 గంటల నుంచి 12 గంటల వరకు క్వశ్చన్ అవర్, 12 గంటల నుంచి 1 గంట వరకు జీరో అవర్, 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్, 2 గంటల నుంచి 5 గంటల వరకు నేషనల్ బిల్స్, నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇంపార్టెన్స్, నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్, నేషనల్ పాలసీస్ గురించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చర్చిస్తారు. ఇప్పుడు 11 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే క్వశ్చన్ అవర్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయో చూద్దాం. మొత్తం 4 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అవి స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ టు ప్రైవేట్ మెంబర్స్. స్టార్డ్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలు అడగాలనుకున్న వ్యక్తి తన ప్రశ్నను 150 వర్డ్స్కి మించకుండా తన ప్రశ్నల జాబితాను తయారు చేసుకుని సెక్రటరీ జనరల్కు 15 రోజుల ముందు పంపించాలి. తరువాత సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత మంత్రిత్వ శాఖకు చెందిన సభ్యునికి ఆ ప్రశ్నలను బదిలీ చేస్తారు. స్టార్డ్ క్వశ్చన్స్కి సభలో ఓరల్గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. స్టార్డ్ క్వశ్చన్స్ యాస్టిక్ సింబల్తో లైట్ గ్రీన్ కలర్ పేపర్పై ప్రింట్ అయి ఉంటాయి. సభలో రోజుకి 20 స్టార్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు. అన్స్టార్డ్ క్వశ్చన్స్కి వ్రాతపూర్వకంగా సమాధానం ఇస్తారు మరియు 15 రోజుల లోపు సెంట్రల్ గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వాలి. అన్స్టార్డ్ క్వశ్చన్స్ వైట్ కలర్ పేపర్పై ప్రింట్ చేయబడి ఉంటాయి. అన్స్టార్డ్ క్వశ్చన్స్ వర్డ్స్ లిమిట్ 150 మరియు 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్. ఈ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అడగాలంటే 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. పబ్లిక్కి సంబంధించి ముఖ్యమైన అత్యవసరమైన ప్రశ్నలు అడుగుతారు. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ లైట్ పింక్ కలర్ పేపర్పై ప్రింట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్, క్వశ్చన్స్ టు ప్రైవేట్ మెంబర్స్. మినిస్టర్స్ కాని ఎంపీలను ఈ ప్రశ్నలు అడుగుతారు మరియు ఈ ప్రశ్నలు ఎల్లో కలర్ పేపర్పై ప్రింట్ చేయబడి ఉంటాయి. అదేవిధంగా 12 గంటల నుంచి 1 గంట వరకు జరిగే జీరో అవర్లో కూడా ప్రశ్నలు అడుగుతారు. కానీ ఈ ప్రశ్నలు అడగాలనుకున్న వ్యక్తి 10 గంటల లోపు నోటీస్ ఇవ్వాలి. ఈ ప్రశ్నలన్నింటిలో ఏవి స్టార్డ్ క్వశ్చన్స్, ఏవి అన్స్టార్డ్ క్వశ్చన్స్, ప్రశ్న పబ్లిక్ ఇంపార్టెన్స్కి సంబంధించిందేనా కాదా, సభలో ఆ క్వశ్చన్పై చర్చ జరగాల వద్దా అని డిసైడ్ చేసేది స్పీకర్. 2 సభల్లోనూ చర్చలు ఈ విధంగానే జరుగుతాయి. పబ్లిక్ మెంబర్ బిల్, ప్రైవేట్ మెంబర్ బిల్ అనే 2 రకాల బిల్స్ ఉంటాయి. ముందుగా పబ్లిక్ మెంబర్ బిల్స్ గురించి చూద్దాం. ప్రభుత్వం తరపున ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ అభిప్రాయాలతో కూడిన బిల్లును మంత్రిసభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వ సహకారం ఉంటుంది కాబట్టి ఈ బిల్లు ఈజీగా పాస్ అవుతుంది. దీనికి పూర్తి విరుద్ధం ప్రైవేట్ మెంబర్ బిల్. ఇది ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలతో కూడి ఉంటుంది. ఇది ప్రైవేట్ మెంబర్ బిల్ కాబట్టి ఎవరి సహకారం ఉండదు, కాబట్టి సాధారణంగా తిరస్కరించబడుతుంది. పబ్లిక్ మెంబర్ బిల్ 7 రోజుల ముందస్తు నోటీస్తో సభలో ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ మెంబర్ బిల్ 1 నెల ముందస్తు నోటీస్తో సభలో ప్రవేశపెట్టాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే పబ్లిక్ మెంబర్ బిల్లుకు సభలో సభ్యుల చేత యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రైవేట్ మెంబర్ బిల్ విషయంలో అలా ఏం లేదు, అది సాధారణంగా తిరస్కరించబడుతుంది. పబ్లిక్ మెంబర్ కానీ ప్రైవేట్ మెంబర్ కానీ వీరిద్దరూ ప్రవేశపెట్టేది బిల్లే. అసలు ఈ బిల్ అంటే ఏమిటి? బిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. బిల్ ఒక చట్టంగా చేయడానికి వ్రాతపూర్వకంగా ప్రతిపాదించినదే బిల్. మంత్రి ఒక రిటర్న్ ప్రపోజల్ని సభలో ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చలు జరిగి మార్పులు చేర్పులు జరిగి చివరగా ప్రెసిడెంట్ సంతకంతో ఆ బిల్ చట్టంగా మారుతుంది. రిటర్న్ ప్రపోజల్ రూపంలో సభలోకి వచ్చి ప్రెసిడెంట్ సంతకంతో చట్టంగా మారేదే బిల్. ఈ బిల్లులు మొత్తం 4 రకాలు: ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. ఆర్డినరీ బిల్ అంటే మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఇవి ఏవి కానిదే ఆర్డినరీ బిల్. నెక్స్ట్, మనీ బిల్. మనీ బిల్స్ అన్నీ ఫైనాన్షియల్ బిల్సే, కానీ ఫైనాన్షియల్ బిల్స్ అన్నీ మనీ బిల్స్ కావు. ఇవే వీటికి రాజ్యాంగంలో ఉండే డెఫినేషన్స్. ఆర్డినరీ బిల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ వీటిని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, కానీ మనీ బిల్స్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్ను మొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, తర్వాత రాజ్యసభకు పంపించాలి. బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు
బిల్లు చట్టంగా మారితే దానివల్ల చేకూరే ప్రయోజనాల గురించి బిల్లును ప్రవేశపెట్టే మంత్రి లేదా వ్యక్తి సభకు వివరిస్తారు. బిల్ పాస్ అయ్యి చట్టంగా మారాలంటే లోక్సభ, రాజ్యసభలో సభ్యుల చేత ఆమోదం పొంది చివరకు ప్రెసిడెంట్ వద్దకు చేరుతుంది. పార్లమెంట్ పాస్ చేసిన ఏ బిల్ అయినా సరే ప్రెసిడెంట్ సంతకంతోనే చట్టమవుతుంది. సభలో బిల్ పాస్ అవ్వాలంటే మెజారిటీ మెంబర్స్ ఆమోదిస్తేనే పాస్ అవుతుంది. కొన్ని రకాల బిల్స్కి సింపుల్ మెజారిటీ అవసరం, కొన్ని రకాల బిల్స్కి స్పెషల్ మెజారిటీ అవసరం. ఈ విధంగా ఎన్ని రకాల మెజారిటీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మొత్తం 4 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ మనకున్నాయి. అవి సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే సభకు వచ్చిన వాళ్ళలో లేక హాజరైన వాళ్ళలో సగం కంటే ఎక్కువ మంది ఓటు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 543 మెంబర్స్లో 500 మెంబర్స్ సభకు హాజరయ్యారు అనుకుంటే 251 మెంబర్స్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది. అబ్సల్యూట్ మెజారిటీ అంటే మొత్తం 543 మెంబర్స్లో సగం కంటే ఎక్కువ మంది ఓటు వేయాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ. టోటల్ 543 స్థానాలలో కొన్ని స్థానాలు వేకెంట్గా ఉంటాయి. అది రాజీనామా చేయడం వల్ల కావచ్చు, పలానా స్థానానికి సంబంధించిన వ్యక్తి మరణించి ఉండవచ్చు. ఇలా పలు రకాల కారణాల వలన కొన్ని స్థానాలు వేకెంట్గా ఉంటాయి. ఈ విధంగా 543లో నుంచి వేకెంట్ స్థానాలు తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 43 సీట్స్ వేకెంట్గా ఉన్నాయనుకుందాం. అప్పుడు 251 మెంబర్స్ బిల్లుకి సపోర్ట్ చేస్తే ఆ బిల్ చట్టమవుతుంది. దీనినే ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. చివరగా స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీలో మొత్తం 4 రకాల మెజారిటీస్ ఉన్నాయి. ఆర్టికల్ 61 ప్రకారం ప్రెసిడెంట్ని తొలగించాలనుకుంటే సభకు వచ్చిన వాళ్ళలో 2/3 మెంబర్స్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించి చట్టాలు చేయాలనుకున్నప్పుడు ఆర్టికల్ 249 ప్రకారం 2/3 మెంబర్స్ ప్రెసిడెంట్ అయి ఓటింగ్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 368 ప్రకారం ఫెడరల్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ కాకుండా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి బిల్స్ పాస్ అవ్వాలంటే సభకు వచ్చిన వాళ్ళలో 2/3 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. మరియు టోటల్ మెంబర్స్లో 50 మెంబర్స్ బిల్లుకి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఫెడరల్ స్ట్రక్చర్ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు సభకు వచ్చిన వాళ్ళలో 2/3 మెంబర్స్ ఆమోదం తెలపాలి. మరియు భారతదేశంలో ఉన్న మొత్తం 28 స్టేట్స్లో సగం కంటే ఎక్కువ అంటే 15 స్టేట్స్ ఆ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ఆమోదం తెలపాలి. అప్పుడే ఆ బిల్ చట్టమవుతుంది. అలా కాకుండా ఏదైనా ఒక బిల్లు విషయంలో 2 సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, అంటే టై ఏర్పడినప్పుడు, ఒక సభ ఆమోదించిన బిల్లును మరొక సభ తిరస్కరించినప్పుడు, బిల్లులోని సవరణలను మరొక సభ తిరస్కరించినప్పుడు ప్రెసిడెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు, అంటే జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. మరియు ఏదైనా ఒక సభ 6 నెలలకు మించి బిల్లుపై నిర్ణయం తీసుకోలేదు అనుకున్నప్పుడు ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్కి పిలుపునిస్తారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఆర్డినరీ బిల్, ఫైనాన్షియల్ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్కి అవకాశం ఉంది, కానీ మనీ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి అవకాశం లేదు. పార్లమెంట్ పార్ట్ 2 వీడియోలో పార్లమెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్, పార్లమెంట్ గ్యాలరీస్, పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైతే వచ్చే శాలరీ అండ్ అలవెన్సెస్, పార్లమెంట్ క్యాంటీన్, పార్లమెంట్ క్యాలెండర్, పార్లమెంట్ లైబ్రరీ మరియు పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. పార్లమెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరిస్తుంది, క్రొత్త చట్టాలను సృష్టించి ఆ చట్టాలను అమలులోకి తెస్తుంది. ప్రజల గొంతును, ప్రజల అవసరాలను ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుల ద్వారా దేశమంతా వినిపించేలా చేసేది పార్లమెంట్. అటువంటి పార్లమెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఇప్పుడు చూద్దాం. లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్స్, ఎలక్టోరల్ పవర్స్. దేశ సమగ్ర పరిపాలనకు, దేశ అభివృద్ధికి అవసరమైన అత్యవసరమైన చట్టాలను చేయడం పార్లమెంట్ యొక్క ప్రాథమిక విధి. ఆర్టికల్ 23 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం, సరిహద్దులు నిర్ణయించడం, సరిహద్దులు మార్చడం ఇటువంటి అధికారాలు కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటాయి. రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు ఇవన్నీ పార్లమెంట్ ఆమోదంతోనే జరుగుతాయి. యూనియన్ బడ్జెట్ క్యాబినెట్లోని మంత్రుల చేత తయారు చేయబడుతుంది, కానీ ఆ బడ్జెట్ను ఆమోదించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు మాకు ఉమ్మడి ప్రయోజనం ఉంది, ఈ పని చేసి పెట్టండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు పార్లమెంట్ దానిని పరిశీలించి పరిగణలోకి తీసుకుంటుంది. పార్లమెంట్ అనేది దేశంలో హైయెస్ట్ లా మేకింగ్ బాడీ. ఆర్టికల్ 83 ప్రకారం లోక్సభ కాల పరిమితి పెంచడానికి, అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడానికి పార్లమెంట్కి అధికారం ఉంటుంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో పాల్గొంటుంది పార్లమెంట్, మరియు వాళ్ళను తొలగించే అధికారం కూడా పార్లమెంట్కు ఉంటుంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, కాగ్
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మొదలైన వారిని తొలగించే అధికారం పార్లమెంటుకి ఉంటుంది. దేశంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలను ఆమోదించే అధికారం, విధించే అధికారం మరియు ఎమర్జెన్సీని కొనసాగించే అధికారం పార్లమెంటుకే ఉంటుంది. పార్లమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ, జ్యుడిషియరీ బాడీ. ఇంతకుముందు చెప్పుకున్నట్లే దేశ అభివృద్ధికి అవసరమైన శాసనాలను పార్లమెంట్ రూపొందిస్తుంది. ప్రస్తుత ఆధునిక కాలానికి తగినట్లు బిల్లుని సవరించడం, క్రొత్త బిల్స్ను తయారు చేయడం, సభలో ప్రవేశపెట్టడం, ఆమోదించడం ఇవన్నీ పార్లమెంటుకు ఉండే అధికారాలు. ప్రజలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణ రేటును పెంచే దిశగా చట్టాలను చేసేది పార్లమెంట్. కనుకనే పార్లమెంటును టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. నెక్స్ట్, పార్లమెంట్ గ్యాలరీస్. పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాలను మనకు అందించడానికి, ప్రసారం చేయడానికి ప్రెస్ గ్యాలరీ ఉంటుంది. ఈ ప్రెస్ గ్యాలరీలో ఉన్న జర్నలిస్ట్కి మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పార్లమెంట్లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎంపీ స్పీచ్లో తప్పులు దొల్లడం, ప్రమాణ స్వీకార సమయంలో టెన్షన్లో తమ పేరు కూడా స్పష్టంగా పలకలేకపోవడం, ఇలాంటి సన్నివేశాలు ప్రచురించడానికి ప్రెస్ గ్యాలరీ వీక్షించడానికి ప్రజలు ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మరియు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ప్రత్యక్షంగా చూడడానికి పబ్లిక్ గ్యాలరీ ఉంటుంది. అంటే సాధారణ ప్రజలు కూడా పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు, కానీ ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల వారికి అనుమతి లేదు. నెక్స్ట్, స్పెషల్ బాక్స్ కూడా ఉంటుంది. ఇది చైర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ప్రెసిడెంట్, గవర్నర్కి సంబంధించిన గెస్టులు, ఫారిన్ నుంచి డెలిగేట్స్ వచ్చినప్పుడు ఈ స్పెషల్ బాక్స్ నుంచి సభను వీక్షించవచ్చు. అంతేకాకుండా సిట్టింగ్ ఎంపీ, ఎక్స్ ఎంపీ, వారి యొక్క కుటుంబ సభ్యులు, జడ్జెస్, వైస్ ఛాన్సలర్ అండ్ గవర్నమెంట్కి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ సభను వీక్షించడానికి డిస్టింగ్విష్ విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది. ఇలా పలు రకాల గ్యాలరీస్ నుండి పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అమ్యూనిటీస్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైతే ఉండే ఫెసిలిటీస్, అలయన్సెస్ గురించి చూద్దాం. పార్లమెంట్కి మెంబర్గా ఎన్నికైన వారికి శాలరీ 1 lakh rupees, మెంబర్ సెషన్స్కి అటెండ్ అయితే డైలీ అలయన్స్ 2000 rupees, కాన్స్టిట్యుయెన్సీ అలయన్స్ 70,000 rupees, ల్యాప్టాప్, ప్రింటర్స్, స్టేషనరీ ఐటమ్స్, ఆఫీస్ రెంట్, ఇలా ఆఫీస్కి సంబంధించిన వస్తువులు కొనడానికి ఆఫీస్ ఎక్స్పెన్స్ అలయన్స్ 60,000 rupees మంత్లీ ఇస్తారు. ఒక ఎంపీ రోడ్ లేక ట్రైన్ లేక ఫ్లైట్లో ప్రయాణించవచ్చు. అండమాన్ అండ్ నికోబార్ మరియు లక్షద్వీప్కి సంబంధించిన వారైతే హైయెస్ట్ క్లాస్ ఆఫ్ స్ట్రీమర్లో ప్రయాణించవచ్చు. ప్రతి ఒక్క ఎంపీకి 34 సింగిల్ ఎయిర్ జర్నీస్ ఫ్రీ. భార్య లేక భర్తతో కానీ, ఫ్రెండ్తో కానీ, రిలేటివ్స్తో కానీ, కంపానియన్తో కానీ ప్రయాణించవచ్చు. ఈ 34 ఎయిర్ జర్నీస్లో 8 జర్నీస్ స్పౌస్, ఫ్రెండ్, కంపానియన్ సింగిల్గా ఎంపీని కలవడానికి ప్రయాణించవచ్చు. నెక్స్ట్, అకామిడేషన్ ఫెసిలిటీస్. ఎంపీ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ ఫ్లాట్లో ఉండవచ్చు, లేక తన నివాసం ఉంటున్న బిల్డింగ్ని మాడిఫై ఆర్ రిపేర్ చేసుకోవచ్చు. మరియు సోఫా కవర్స్, కర్టైన్స్ 3 monthsకి ఒకసారి వాష్ చేసుకోవడానికి, ఫర్నిచర్, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ రిపేర్ చేసుకోవడానికి గవర్నమెంట్ పే చేస్తుంది. టెలిఫోన్ ఫెసిలిటీస్. ప్రతి ఎంపీకి 3 టెలిఫోన్ కనెక్షన్స్ ఫ్రీ. ఒక్కొక్క టెలిఫోన్కి 50,000 లోకల్ కాల్స్ చొప్పున 3 కలిపి 1,50,000 లోకల్ కాల్స్ మాట్లాడవచ్చు. ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా ఫ్రీ. సంవత్సరానికి 4,000 లీటర్స్ వరకు నీటిని, 50,000 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీని ఫ్రీగా వాడుకోవచ్చు. మరియు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఎంపీ ప్రయాణించేటప్పుడు టోల్ ట్యాక్స్ పే చేయనవసరం లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తంగా ఒక ఎంపీ శాలరీ అండ్ అలయన్సెస్ కలిపి దాదాపు 4 లక్షల పైనే ఉంటుంది. ఎంపీ ల్యాడ్స్, సంసద్ నిధి యోజన. ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఎంపీ తన కాన్స్టిట్యుయెన్సీలో అభివృద్ధి పనులు నిర్వహించడానికి అందించే ఆర్థిక సహాయమే ఈ ఎంపీ ల్యాడ్స్. కాన్స్టిట్యుయెన్సీలో ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, రోడ్స్, లైబ్రరీ, బస్ షెల్టర్, ఎలక్ట్రిసిటీ, సడన్గా సంభవించే కరువులు, వరదలు మొదలగు వాటికి అందించే ఆర్థిక సహాయమే ఈ ఎంపీ ల్యాడ్స్. ఈ ఎంపీ ల్యాడ్స్ని పివి నరసింహారావు గారు December 23, 1993లో స్టార్ట్ చేశారు. మొదట్లో ఇది 10 లక్షలుగా ఉండేది. తరువాత అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో 2 కోట్లకు పెరిగింది. తర్వాత మన్మోహన్ సింగ్ గారి హయాంలో 5 కోట్లకు పెరిగింది. ఈ 5 కోట్ల మొత్తాన్ని నేరుగా ఎంపీ ఖాతాకు పంపించకుండా ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ లేక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లేక డిప్యూటీ కమిషనర్ ఆర్ నోడల్ ఆఫీసర్స్కి 2 ఇన్స్టాల్మెంట్స్లో పంపిస్తారు. తర్వాత ఎంపీ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లేక సంబంధిత అధికారులు కాన్స్టిట్యుయెన్సీలో అభివృద్ధి పనులు చేపడతారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వలన 1 April 2020లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎంపీ ల్యాడ్స్ని 2 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా
కరోనా అవుట్బ్రేక్ వలన పార్లమెంట్ మెంబర్ యొక్క శాలరీలో 30% తగ్గించడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంట్ క్యాంటీన్. పార్లమెంట్ క్యాంటీన్లో కూడా సభ్యులకు సబ్సిడీ ఉంటుంది. 2015లో వెలుగులోకి వచ్చిన విషయం ఏమంటే పార్లమెంట్ సభ్యులు క్యాంటీన్లో ప్రతి సంవత్సరం 14 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ రూపంలో పొందుకుంటున్నారు. కావున 2016లో క్యాంటీన్ను నో ప్రాఫిట్ నో లాస్ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 2019 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు ఇతర సభ్యులందరూ కలిసి క్యాంటీన్ సబ్సిడీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. సో 2021 నుండి సబ్సిడీ కట్ చేయడం జరిగింది. ఈ నిర్ణయం వలన ప్రజాధనం చాలా వరకు ఆదా అవుతూ ఉంది. పార్లమెంట్ క్యాంటీన్ను 52 ఇయర్స్గా అంటే 2021 వరకు నేషనల్ రైల్వే నిర్వహిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ క్యాంటీన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంది. 2021లో సబ్సిడీ తీసేసిన తర్వాత క్యాంటీన్లో ఐటమ్స్ యొక్క ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి. సభ్యుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని 2003లో పార్లమెంట్ క్యాంటీన్లో సాఫ్ట్ డ్రింక్స్ పైన బ్యాన్ విధించడం జరిగింది. ఇప్పుడు రిటైర్డ్ ఎంపీకి ఉండే బెనిఫిట్స్ గురించి చూద్దాం. పెన్షన్ 25,000 రూపీస్, అడిషనల్గా 1,500 రూపీస్. లోక్సభ ఆ రాజ్యసభ సెక్రటేరియట్ మెంబర్స్కి ఎక్స్-ఎంపీ ఐడెంటిటీ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కార్డ్ని యూజ్ చేసుకుని ఎక్స్-ఎంపీ తనకున్న బెనిఫిట్స్ని పొందుతారు. ఫ్రీ రైల్ ట్రావెల్ ఫెసిలిటీ, అలోన్గా ప్రయాణించేటప్పుడు ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్, కంపానియన్తో ప్రయాణించేటప్పుడు ఏసీ 2 టైర్ ట్రైన్ టికెట్ ఫ్రీ. అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్కి సంబంధించిన సభ్యులకు ఫ్రీ స్ట్రీమర్ ఫెసిలిటీ ఉంటుంది. మెడికల్ బెనిఫిట్స్ యాజ్ యూజువల్గా ఎంపీగా పనిచేసేటప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఎక్స్-ఎంపీ చనిపోయిన తర్వాత డిపెండెంట్ పర్సన్కి కానీ స్పౌస్కి కానీ 10,000 రూపీస్ పర్ మంత్ పెన్షన్ వస్తుంది. పెన్షన్ బెనిఫిట్స్ పొందుకోవాలంటే ఎంపీ పార్లమెంట్లో ఒక్కరోజు గడిపినా చాలు. నెక్స్ట్ పార్లమెంట్ క్యాలెండర్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ముగించాలి అని మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత ప్రెసిడెంట్కి ఆ రిపోర్ట్ పంపించి క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఆ క్యాలెండర్ ఈ విధంగా మీకు స్క్రీన్లో చూపించిన విధంగా ఉంటుంది. క్యాలెండర్ ఆఫ్ సిట్టింగ్స్ అండ్ అలాట్మెంట్స్ ఆఫ్ డేస్ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఈ క్యాలెండర్ 11th సెషన్ ఆఫ్ 17th లోక్సభకి సంబంధించినది. మనకి ఉన్న మంత్రిత్వ శాఖలు ఈ విధంగా ABCDE గ్రూపులు విభజింపబడి ఉంటాయి. టేబుల్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ సిట్టింగ్ గ్రూప్, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ నోటీసెస్ ఆఫ్ స్టార్డ్ అండ్ అన్స్టార్డ్ క్వశ్చన్స్ అండ్ డేట్స్ ఆఫ్ హోల్డింగ్ బ్యాలెట్స్. 31st జనవరి 2023 ఈరోజు సెషన్ స్టార్ట్ అయింది. మొదటి రోజు సభని ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు. 1st ఫిబ్రవరి 2023 ఈ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే క్వశ్చన్ అడగాలనుకున్న వ్యక్తి 15 days లోపు నోటీస్ ఇవ్వాలి. ఇక్కడ 17 జనవరి 2023 ఈ రోజున క్వశ్చన్ అడగడానికి నోటీస్ పంపిస్తే గ్రూప్ డీలో ఉన్న ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ 2nd ఫిబ్రవరి 2023 జవాబిచ్చారు. ఈ విధంగా క్వశ్చన్ ఎవరు అడిగారు, ఎప్పుడు అడిగారు, ఎవరిని అడిగారు, దానికి సంబంధించిన ఆన్సర్ ఎవరు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని క్లియర్గా పార్లమెంట్ క్యాలెండర్లో ప్రింట్ చేయబడి ఉంటుంది. జనరల్గా సాటర్డే, సండే పార్లమెంట్కి హాలిడే ఉంటుంది. అంతేకాకుండా సెషన్స్ టైంలో ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే ఏ రోజు హాలిడే ఉంటుంది, తిరిగి ఎప్పుడు కలుసుకోవాలి అని ఇక్కడ చూపించిన విధంగా సభ్యులకు క్యాలెండర్ ద్వారా తెలుపబడుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించబడిన విధంగా స్టార్డ్ క్వశ్చన్స్ లైట్ గ్రీన్ కలర్ పేపర్పై ప్రింట్ చేయబడి ఉంటాయి. 83rd క్వశ్చన్ గమనించండి. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అండ్ ఇల్లీగల్ బెట్టింగ్కి సంబంధించి శ్రీ రాజేంద్ర అగర్వాల్ గారు 5 క్వశ్చన్స్ని 150 wordsకి మించకుండా అడుగుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మినిస్టర్ని అడుగుతున్నారు. అన్స్టార్డ్ క్వశ్చన్స్ కూడా సేమ్, బట్ వైట్ కలర్ పేపర్పై ప్రింట్ చేయబడి ఉంటాయి. సభ్యుల యొక్క అటెండెన్స్ స్టేటస్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ శ్రీ నరేంద్ర మోడీ గారికి NR, శ్రీ రాజేంద్ర సింగ్ గారికి NR అని ఉంది. NR అంటే నాట్ రిక్వైర్డ్. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్స్ వీళ్ళందరూ సంతకం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ రాకేష్ సింగ్ గారికి S అని ఉంది. S అంటే మెంబర్స్ సైన్ చేశారు అని అర్థం. ఈ విధంగా S*, S#, NS, NS ఎట్ అంటే ఏంటో డెఫినేషన్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు. మీకు ఇక్కడ చూపించిన ప్రతి స్క్రీన్ షాట్ ఇన్ఫర్మేషన్ లోక్సభ, రాజ్యసభ మెయిన్ వెబ్సైట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్లమెంట్ లైబ్రరీ. పార్లమెంట్ లైబ్రరీని 1921లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ పార్లమెంట్ సెషన్స్ నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని పార్లమెంట్ సెషన్స్ ఆడియో, వీడియో టేపుల రూపంలో పార్లమెంట్ లైబ్రరీలో పొందుపరచడం జరిగింది.
పార్లమెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ మరియు మ్యూజియంని సందర్శించండి. చివరిగా పార్లమెంట్కి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్ ఒకసారి రివైజ్ చేద్దాం. పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ పార్ట్ 5 చాప్టర్ 2లో 79 నుంచి 122 వరకు ఉన్నాయి. ఆర్టికల్ 79 కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ గురించి చెప్తుంది. ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటారు. ఆర్టికల్ 82 దేశ జనాభాను లెక్కించిన ప్రతిసారి లోక్సభ, రాజ్యసభ సీట్లను ఇంక్రీజ్ చేయడం లేదా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 83 రాజ్యసభ మరియు లోక్సభల డ్యూరేషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 84 పార్లమెంట్ సభ్యులకు ఉండాల్సిన అర్హతల గురించి చెబితే ఆర్టికల్ 102 సభ్యుల అనర్హతల గురించి చెబుతుంది. ఆర్టికల్ 85 పార్లమెంట్ సెషన్స్, ప్రొరోగేషన్, డిసొల్యూషన్స్ గురించి చెబుతుంది. ఆర్టికల్ 86 పార్లమెంట్ని అడ్రస్ చేయడానికి మరియు ఏదైనా మెసేజ్ పంపించడానికి ప్రెసిడెంట్కి రైట్ ఉంటుంది. ఆర్టికల్ 87 ప్రతి జనరల్ ఎలక్షన్స్ తర్వాత మరియు ప్రతి మొదటి సమావేశానికి ముందు సభ్యులను సమావేశపరిచి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వివరించే స్పెషల్ రైట్ ప్రెసిడెంట్కి ఉంటుంది. ఆర్టికల్ 88 ప్రతి ఒక్క మినిస్టర్కి మరియు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సభలో పాల్గొనడానికి మరియు మాట్లాడడానికి హక్కు ఉంటుంది మరియు జాయింట్ సిట్టింగ్లో కూడా పాల్గొనవచ్చు. ఆర్టికల్ 100 హౌస్లో ఓటింగ్ గురించి మరియు కోరం గురించి చెబుతుంది. ఆర్టికల్ 105 పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ పార్లమెంట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 106 సభ్యుల యొక్క శాలరీస్ అండ్ అలయన్సెస్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 107 బిల్ ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ద బిల్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 109 మనీ బిల్కి సంబంధించి స్పెషల్ ప్రొసీజర్ గురించి వివరిస్తే ఫైనాన్షియల్ బిల్కి సంబంధించి స్పెషల్ ప్రొసీజర్ను ఆర్టికల్ 117 వివరిస్తుంది. ఆర్టికల్ 120 సభలో ఏ లాంగ్వేజ్ మాట్లాడాలి అని ఈ ఆర్టికల్ చెబుతుంది. సభలో జనరల్గా ఇంగ్లీష్ అండ్ హిందీలో ప్రొసీడింగ్స్ జరుగుతాయి మరియు సభ్యుడు తన సొంత మదర్ టంగ్లో కూడా మాట్లాడవచ్చు. ఆర్టికల్ 123 పార్లమెంట్ రిసెస్ టైంలో ఆర్డినెన్స్ని పాస్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఆర్టికల్ 2 and 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు మార్చడం, సరిహద్దులు నిర్ణయించడం ఇవన్నీ పార్లమెంట్తోనే సాధ్యమవుతుంది. ఆర్టికల్ 71 ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ పార్టిసిపేట్ చేస్తుంది. ఆర్టికల్ 169 స్టేట్కి సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్ని రిమూవ్ చేయవచ్చు, మరలా క్రియేట్ కూడా చేయవచ్చు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ పార్లమెంట్ వీడియో 2 పార్ట్స్గా చేయడానికి చాలా టైం పట్టింది. ఈ వీడియో ద్వారా పార్లమెంట్ గురించి కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. నచ్చితే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.